బ్లాక్ స్పాట్పై ప్రత్యేక బస్సు యాత్ర. జిల్లా కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రమాదాల కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి శాశ్వత పరిష్కారాల కోసం అధికారులు బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరుడు, ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో 12 శాఖల అధికారులతో కలిసి తిరుపతి నుండి నాయుడుపేట వరకు యాత్ర సాగింది. మార్గ మధ్యంలో ప్రమాదాల కేంద్రంగా మారిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రేణిగుంటలోని గాజుల మాండ్యం సర్కిల్ వద్ద బస్సు ఆపి తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. నెక్స్ట్ ఇక్కడ హైవే నుంచి వచ్చేటప్పుడు రంబుల్ స్ట్రైప్స్ కావాలి సార్, స్పీడ్ రెడ్యూస్ చేసుకోవాలి. రంబుల్ స్ట్రైప్స్ ప్లస్ రిఫ్లెక్టింగ్ స్కర్ట్స్ సార్, రెండు కావాలి సార్. ఇంపార్టెంట్ త్రీ స్టేజెస్లో కావాలి సార్, స్కర్ట్స్ కూడా కావాలి సార్. రంబుల్ స్ట్రిప్స్ కమ్ మీడియం స్టిక్కరింగ్ కావాలి. డైరెక్షన్స్ బోర్డు కావాలి, ఏ రోడ్ ఎటు పోవాలనేది. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టుగా నార్మల్గా తర్వాత చెన్నై నుంచి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే వాళ్ళకి, చెన్నై నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం ఇంకా అడ్వాన్స్ లైటింగ్ సార్. లైటింగ్ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ నివారణ కోసం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ R&B, పంచాయతీరాజ్, తర్వాత పోలీస్, రెవెన్యూ మరియు RTA, కన్సర్న్ రోడ్ అథారిటీస్, NH అథారిటీస్ అందరూ కలిసి ఒక బస్సు యాత్రలో వెళ్ళి యాక్సిడెంట్ ప్రోనర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిలోనూ అక్కడ వెళ్ళి అక్కడికక్కడే పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి, టెంపరీ మెజర్స్ ఏం కావాలి ఐడెంటిఫై చేయడం, వాటి మీద ఫర్దర్ యాక్షన్ టైం బౌండ్ మేనర్లో ఒక 50 డేస్లో వీటి మీద టెంపరీ మెజర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా ఒకవైపు ఇమీడియట్ రోడ్ ఇంజనీరింగ్ మెజర్స్ తీసుకుంటూ మరోవైపు అందరికీ కూడా అవగాహన కల్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, రోడ్డు నియమాలు పాటించాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కంప్లీట్ చేయాలి, పర్మనెంట్ మెజర్స్ కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ అన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ శ్రీశైలంలో పెట్టుకొని వీటిని కంప్లీట్గా ఒక ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లాలో యాక్సిడెంట్స్ కంప్లీట్గా 0 టాలరెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్స్ నివారణ అవగాహన మరియు రోడ్ యాక్సిడెంట్ యాక్షన్ ప్లాన్ రెండు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ మనకి ఎక్కువ శాతం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. వీటికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ హైవే నెట్వర్క్ ఈ 3 జిల్లాల్లో విస్తృతంగా ఉండటం, ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకునే భక్తులు కూడా ఈ జిల్లాల మీదుగా వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, అదేవిధంగా తమిళనాడు, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఈ 3 జిల్లాల మీదుగా తిరుపతి రావడం, అదేవిధంగా వీళ్ళు లాంగ్ డ్రైవింగ్, వితౌట్ రెస్ట్, వితౌట్ ఓవర్ కెపాసిటీ, ఓవర్ స్పీడింగ్, అదేవిధంగా హైవేస్ అమ్మటి చాలా చోట్ల మనకి హెవీ వెహికల్స్ అనాథరైజ్డ్ లొకేషన్స్లో రెస్ట్ కోసం వేరే దానికోసం వాళ్ళు పార్క్ చేసి ఉండటం, ఆ వెహికల్స్ వెనకాల నుంచి హిట్ చేయటం, 2 వీలర్స్లో కూడా హెల్మెట్ పెట్టుకోకపోవటం, ఓవర్ స్పీడింగ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, ఇవన్నీ ఒక కారణాలు అయితే, రెండోది కొన్ని చోట్ల స్ట్రక్చరల్ డెఫిషియన్సీని కూడా మనం గుర్తించడం జరిగింది. రోడ్ ఇంజనీరింగ్లో ముఖ్యంగా నేషనల్ హైవేస్ కొత్తగా వేయటం వల్ల ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పర్పెండిక్యులర్ R&B రోడ్డు కానీ, పంచాయతీ రోడ్డు కానీ నేరుగా నేషనల్ హైవేస్కి వచ్చే చోట మనకి క్రిస్కాస్ కొల్లిజన్ జరగటం, అక్కడ డెత్స్ జరగడం గమనించడం జరుగుతుంది. ఇట్లా చాలా కారణాల చేత మనకు జరుగుతున్నటువంటి మ్యాక్స్ యాక్సిడెంట్స్ లొకేషన్స్ గుర్తించి ఒక 48 బ్లాక్ స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఈ 48 బ్లాక్ స్పాట్స్ని కూడా ఈరోజు జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి కావాల్సిన లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, NH వాళ్ళు, R&B, పంచాయతీరాజ్ అందరినీ కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులు అందరూ కూడా 2 బస్సెస్ పెట్టి ఒక బస్సు యాత్ర చేస్తూ మీడియా వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. తద్వారా మార్నింగ్ 6 నుంచి ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ని సందర్శించడం, అక్కడ తీసుకోవాల్సినటువంటి
టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్. టెంపరీ మెజర్స్లో స్పీడ్ తగ్గించడానికి రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, కాషన్ బోర్డ్స్, అదేవిధంగా మనకి ఇంకెక్కడన్నా ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్స్ కావాలంటే అక్కడ పెట్టడం. పర్మనెంట్ మెజర్స్లో ఏదైనా వెహికల్ అండర్ పాస్, అడిషనల్ సర్వీస్ రోడ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇట్లాగే ఏదైనా పర్మనెంట్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా గుర్తుంచుకొని వాటిని మొత్తానికి మనము నెక్స్ట్ కమింగ్ 1 వీక్లో వాటిని కన్సాలిడేట్ చేసుకొని నెక్స్ట్ 50 డేస్లో టెంపరీ మెజర్స్ అన్నీ కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోవైపు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి, వచ్చే చోదకులందరికీ కూడా అవగాహన కల్పించాలి, వీలైనంత వరకు యాక్సిడెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ వినూత్నంగా ఈ బస్సు యాత్ర అనేది ఒకటి చేపట్టడం జరిగింది. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేశాము. మేజర్ జంక్షన్స్ ఒక 2 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేసాం, చంద్రగిరి అండ్ శ్రీకాళహస్తి. నెక్స్ట్ మనము ఇప్పుడు నగరి కాన్స్టిట్యున్సీలో కొన్ని లొకేషన్స్, నాయుడుపేట, అదేవిధంగా మనకి వెంకటగిరిలో 1 or 2 జంక్షన్స్ వస్తాయి. ఓవరాల్గా మేజర్ లొకేషన్స్ జిల్లా వ్యాప్తంగా అన్ని బ్లాక్ స్పాట్స్లో చూసుకొని వీలైనంత వరకు 0 ఫ్యాటాలిటీస్ మెయింటైన్ చేసే విధంగా కూడా ఈ బస్సు యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం.